బ్యాక్ టు కొత్త బంగారు లోకం. నైట్ వాచ్మెన్ గురుకుల గురువు అవ్వడం సాధ్యమా అంటే సాధారణంగా అసాధ్యమనే సమాధానం వస్తుంది. అయితే ఎందుకు సాధ్యం కాదు అనే సమాధానం పోన్కల్ గ్రామవాసి ప్రవీణ్ నుంచి వినిపించింది. సాధన ఉంటే సాధించలేనిది ఉండదని, అసాధ్యాన్ని సుసాధ్యం చేయవచ్చని ప్రవీణ్ నిరూపించాడు. ఎందరో విద్యార్థుల బంగారు భవితకు బాటలు వేసేలా ఉత్తమ బోధన అందించడానికి, టీచింగ్లో తన ప్రావీణ్యాన్ని చూపించడానికి కొత్త బంగారు లోకంలో అడుగెడుతున్న ప్రవీణ్పై ప్రశంసల వర్షం కురుస్తోంది. పట్టుదలతో ప్రయత్నిస్తే అనుకున్నది సాధించవచ్చని మంచిర్యాల జిల్లాకు చెందిన ప్రవీణ్ భావించాడు. అందుకనుగుణంగా అడుగులు వేశాడు, విజయం సాధించాడు. తెలంగాణ గురుకుల ఉపాధ్యాయ పోస్టుల కోసం నిర్వహించిన టీజీటీ, పీజీటీ జూనియర్ లెక్చరర్ రిక్రూట్మెంట్లో ప్రవీణ్ సెలెక్ట్ అయ్యాడు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఒకవైపు చదువుకుంటూనే అక్కడే ఉన్న మల్టీమీడియా రీసెర్చ్ సెంటర్లో నైట్ వాచ్మెన్గా పనిచేస్తూ ప్రవీణ్ ఈ ఉద్యోగాలకు సెలెక్ట్ అయ్యాడు. గురుకుల పీజీటీలో స్టేట్ 17వ ర్యాంక్ సాధించిన ప్రవీణ్ జూనియర్ లెక్చరర్ రిక్రూట్మెంట్లో 25వ ర్యాంక్ సాధించాడు. మంచిర్యాల జిల్లా జిన్నారం మండలం పోన్కల్ గ్రామానికి చెందిన ప్రవీణ్ నిరుపేద కుటుంబానికి చెందినవాడు. తండ్రి పెద్దులు మేస్త్రిగా పనిచేస్తుండగా తల్లి పోసమ్మ బీడీ కార్మికురాలిగా పనిచేస్తున్నారు. 10వ తరగతి వరకు ప్రభుత్వ పాఠశాలలో చదివిన ప్రవీణ్ ఇంటర్, డిగ్రీ ప్రైవేటు కళాశాలలో పూర్తి చేశాడు. అనంతరం ఎంకాం, బీఈడీ, ఎంఈడీ కోర్సులు ఓయూలో పూర్తి చేశాడు. రెక్కాడితే కాని డొక్కాడని స్థితిలో ఆర్థిక కష్టాలతో సతమతమవుతున్న తల్లిదండ్రులకు తాను భారం కాకూడదని ప్రవీణ్ భావించాడు. మల్టీమీడియా రీసెర్చ్ సెంటర్లో 5 ఏళ్లుగా నైట్ వాచ్మెన్గా పనిచేస్తున్నాడు. వ్యక్తిగత జీవితంలో ఎదుర్కొన్న ఎన్నో అవమానాల నుంచి జీవిత పాఠాలు నేర్చుకున్న ప్రవీణ్ ఉన్నత చదువులు చదివి ఉత్తమ ఉద్యోగం సాధించాలని నిర్ణయించుకున్నాడు. అహర్నిశలు శ్రమించి అనుకున్నది సాధించాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా అమ్మ నాన్నకి చాలా థ్యాంక్స్. అసలు ఇన్ని రోజులు పూర్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి కూడా వాళ్ళు నాకు ఇంతకాలం సపోర్టివ్గా ఇచ్చి చాలా మద్దతుగా ఉన్నారు సార్. ఇప్పటివరకు వాళ్ళకి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అయితే సార్ ఇక్కడ నేను 2019 నుంచి ఇక్కడ వర్క్ చేస్తున్నాను. అప్పటి నుంచి వాచ్మెన్గా చేస్తున్నాను. ఓన్లీ నైట్ డ్యూటీ మాత్రమే చేసేవాడిని, ఎందుకంటే డేలో చదువుకోవడానికి నాకు చాలా అవకాశం ఉంటుంది కాబట్టి దానికోసమని నైట్ డ్యూటీనే ఇక్కడ వాళ్ళతో రిక్వెస్ట్ చేసుకొని వాళ్ళతో అడిగి అట్లా వేయించుకున్నాను సార్. సో అట్లా 2019 నుంచి నేను ఓన్లీ టీచింగ్ జాబ్స్ కోసమే ప్రిపేర్ అవుతున్నాను. అయితే అంతకుముందు 2018 డిఎస్సి నాకు ఒక హాఫ్ మార్క్తో మిస్ అయిపోయింది సార్. సో అందుకని చెప్పి అప్పటి నుంచి కూడా మళ్ళీ మిస్ అయినా సరే ఖచ్చితంగా దీన్ని నెక్స్ట్ టైం సాధించాలని చెప్పి డిఎస్సి నోటిఫికేషన్ కోసం వెయిట్ చేస్తూనే ఉన్నాను. అప్పటి నుంచి ప్రిపరేషన్లోనే ఉన్నాను. ఇక్కడ ఒకవైపు జాబ్ చేసుకుంటూనే డే టైంలో చదువుకుంటూ ఉండేవాడిని. ఇక్కడ మా ఆఫీస్ నుంచి కూడా నాకు చాలా సపోర్టివ్గా ఉండేవాళ్ళు. నన్ను ఏ రోజు కూడా వాచ్మెన్గా ట్రీట్ చేయలేదు. వాళ్ళు నేను చదువుకుంటున్నా కూడా నాకు చాలా సపోర్ట్ చేసేవాళ్ళు. సో వాళ్ళ హెల్ప్ కూడా చాలా ఉంది నాకు. ఇక్కడ వచ్చినటువంటి ఇన్కమ్తో నేను మా ఫ్యామిలీకి బర్డెన్ కాకుండా వాళ్ళకి చేదోడు వాదోడుగా ఉండి నా వంతుగా నేను కొంత సహకారం అందించేవాడిని. సో అట్లా 18 డిఎస్సి మిస్ అవ్వడం వల్ల మళ్ళీ డిఎస్ కోసం వెయిట్ చేసిన తరుణంలో ఈ గురుకుల నోటిఫికేషన్స్ వచ్చినాయి. సో డిఎస్సికి సంబంధించిన గురుకుల అయినా సేమ్ కాబట్టి నేను ఫస్ట్ గురుకులం ప్రిపేర్ అయ్యాం, తర్వాత డిఎస్సి వచ్చినప్పుడు చూద్దాం అన్నట్టుగా గురుకుల ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను. సీరియస్గా ఒక 3 ఇయర్స్ నుంచి అయితే సీరియస్గా ఉన్నాను సార్. అప్పుడు 2018 నుంచి మామూలుగా చదివేవాడిని. వన్స్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఇక దీనికోసం ఖచ్చితంగా ఈసారి ఎట్టి పరిస్థితుల్లో జాబ్ కొట్టాలనే ఉద్దేశంతో సో నేను ప్రిపేర్ అవ్వడం జరిగింది. దానికి మా ఫ్రెండ్స్ కానీ చాలామంది హెల్ప్ చేసినారు నాకు. మా ఫ్రెండ్స్ ఆల్మోస్ట్ అందరికీ జాబ్స్ వచ్చేసినాయి. జాబ్స్ వచ్చిన వాళ్ళు నాకు చాలా హెల్ప్గా ఉండి మాటల పరంగా కానీ వాళ్ళ మోరల్ సపోర్టివ్ కానీ ఎకనామికల్ కానీ నాకు చాలా హెల్ప్ చేసేవాళ్ళు. సో నన్ను ఎప్పుడూ చాలా ప్రోత్సహించేవాళ్ళు. వాళ్ళ కృషి కూడా వాళ్ళ సపోర్ట్ కూడా నా విజయంలో చాలా ఉంది సార్. సో అట్లా చేసేసి ఇప్పుడు సార్ ఫస్ట్ మొన్న పీజీటీ వచ్చింది సార్. దాంట్లో స్టేట్ 17 ర్యాంక్ వచ్చింది. మా ఎస్సీ కేటగిరీలో స్టేట్ ఫస్ట్ ఉన్నాను సార్ నేను. సో ఇప్పుడు టీజీటీ కూడా రేపో మాపో రిజల్ట్ వస్తుంది సార్. దాంట్లో కూడా డెఫినెట్గా వస్తుంది. సో పీజీటీ అపాయింట్మెంట్ దాంట్లో ఆర్డర్ తీసుకున్నాను సార్. ఇప్పుడు జేఎల్ కూడా సార్ స్టేట్ 25th ర్యాంక్ వచ్చింది. జేఎల్ కామర్స్ సబ్జెక్ట్ సార్. పరీక్షలు, ర్యాంకులంటూ ఒత్తిడితో పరీక్షలను సరిగ్గా రాయలేకపోతున్నామనే విద్యార్థుల సంఖ్య పెరుగుతూనే ఉంది. మరోవైపు ర్యాంక్ రాలేదని, జాబ్ రాలేదని ఆత్మస్థైర్యం కోల్పోయి ఆత్మహత్యల వైపు విద్యార్థులు ఆలోచనలు సాగిస్తున్నారు. ఇది సరికాదని ప్రవీణ్ తెలిపాడు. తాను ఇంటర్ తప్పానని,
కొద్ది తేడాతో డిఎస్సి కోల్పోయారని, ఆ అపజయాలను పట్టించుకోకుండా విజయ సాధన కోసం అహర్నిశలు శ్రమించారని, ఇప్పుడు తాను అనుకున్నది సాధించానని తెలిపాడు. సార్ పర్టికులర్గా ఇన్ని గంటలు చదవాలని నేను ఎప్పుడు టార్గెట్ ఏం పెట్టుకోలేదు సార్. కాకపోతే మార్నింగ్ టైంలో నేను ఎప్పుడు చదివేవాడిని కాదు. నాకు నైట్ టైం ఎక్కువ చదవడం అలవాటు సార్. ఇక్కడికి డ్యూటీకి నేను ఇక్కడికి 6 గంటలకు వస్తాను. ఈవినింగ్ 6 గంటలకు వచ్చిందంటే 6 గంటల నుంచి నైటు 11, 12 అప్పుడప్పుడు 1 గంట 2 o'clock కూడా అయిన రోజులు ఉన్నాయి సార్. నా మూడ్ని బట్టి చదువుకునేవాడిని. పర్టికులర్గా ఇన్ని గంటలని ఏం లేదు, కానీ మినిమం ఒక రోజులో 5 to 6 hours అయితే ఖచ్చితంగా చదివేవాడిని సార్. అప్పటి నుంచి ఒత్తిడిలాగా ఏమైనా అనిపించేదా మీకు? అంటే ఇన్ని 3 ఎగ్జామ్స్ రాయాల్సి వస్తుంది అట్లా అని, ఒకవైపు జాబు, మరోవైపు 3 పరీక్షలు, అంటే ఒత్తిడి అన్నట్టు ఏమైనా ఫీల్ అయ్యేవారా? లేదు సార్, ఒత్తిడిగా ఏం ఫీల్ కాలేదు. నేను ఇక్కడ జాబ్ చేస్తున్నానే ఒక థాటే తప్ప నేను జాబ్ చేస్తున్నట్టు దీన్ని బర్డెన్గా ఏ రోజు ఫీల్ కాలేదు సార్. ఎందుకంటే మా ఆఫీస్ నుంచి చాలా సపోర్ట్గా ఉండేవాళ్ళు. నేను చదువుకుంటూనే ఉండేవాడిని. ఇక్కడికి వస్తే నాకు ఇది ఒక స్టడీ హాల్ లాగా, లైబ్రరీ లాగే యూజ్ అయింది తప్ప నేను ఒక జాబ్ చేస్తున్న ఫీల్ నాకు ఏ రోజు కూడా ఎప్పుడూ రాలేదు సార్. సాధారణంగా ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యేవారు చదవడం కోసమే ఎక్కువ సమయం కేటాయిస్తారు. అయితే సాధనా లోపం లేకుండా చదువులు సాగిస్తూనే ఇతర విషయాల్లోనూ పాల్గొనవచ్చని ప్రవీణ్ తెలియజేస్తున్నాడు. గురుకుల ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్న సమయంలో సైతం తాను క్రీడలను విస్మరించలేదని, వినోదం కోసం సినిమాలకు సైతం వెళ్లేవాణ్ణని ప్రవీణ్ చెప్పాడు. ఎదుట అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఊరుకోరాదని, చేతనైన మేరకు ప్రతిఘటన చేసి అన్యాయాన్ని అడ్డుకోవాలని ప్రవీణ్ తెలిపాడు. ఒకప్పుడు ఉస్మానియా యూనివర్సిటీలో పాత సెక్యూరిటీ స్టాఫ్ను తొలగిస్తున్నారనే విషయం తెలిసి తాను వాళ్ల తరపున నిలబడి ఫైట్ చేశారని తెలిపాడు. నైట్ వాచ్మెన్గా పనిచేసిన రోజుల్లో ప్రవీణ్ అందరికీ తలలో నాలుకలా ఉండేవాడని, అందరితో మంచిగా ఉండి ఎవరికి ఏ సాయం కావాల్సి వచ్చినా టక్కున చేసేవాడని తోటి సెక్యూరిటీ ఉద్యోగులు తెలియజేశారు. 6 సంవత్సరాల కాంచెలి విఏఎంఆర్సీలో డ్యూటీ చేసుకుంటా, నైట్ డ్యూటీ చేసుకుంటా, డే కాలేజీ చదువుకుంటా, కాలేజీ పోయి పరీక్షలు రాసుకుంటా, నైట్ ఇక్కడ విఏఎంఆర్సీలో చదువుకుంటా 3 డ్యూటీలు కొట్టిండు. 6 సంవత్సరాల కాంచెలి విఏఎంఆర్సీలనే సెక్యూరిటీగా చేసుకుంటా డ్యూటీలు సంపాదించుకున్నాడు. అతి మెజార్టీతో మంచి వ్యక్తిగతంతో బయటపడి మంచిగా సంపాదించుకున్నాడు పవిన్. నైట్ మంచిగా పండుకునే టైం 12 గంటల దాకా వస్తానులా పోతానులా అని కెమెరాలో చూసి గేటు తాళం వేసిందంటే ఒక 12 గంటల దాకా 2 గంటల టైం తీసుకుని చదువుకునేది. మళ్ళీ పొద్దుగాల 4 గంటలకు లేచి మళ్ళీ 6 గంటల దాకా మళ్ళీ చదువుకునేది. 6 గంటలకు బాత్రూమ్ పోయి ఇంటికి వెళ్ళిపోయేది, మళ్ళీ స్కూల్కి వెళ్ళిపోయేది అన్నట్టు. అట్లా తిప్పల పడుకుంటూ 6 సంవత్సరాల కంచె తిప్పల పడి ఇప్పుడు ఒక వ్యక్తికి పవిన్కు 3 డ్యూటీలు వచ్చినాయి సార్. మాతోనే మంచిగానే మాట్లాడుకొని డ్యూటీకి ఎప్పుడు వస్తాను అని అంటే ఒక 10 నిమిషాల ముందే వచ్చి, ఓ అన్నయ్య నువ్వు నీకు పిల్లగాళ్ళనివి కదా, నువ్వు ఫ్యామిలీతో ఉంటావు కదా, మేము ఏడున్నా నడుతుంది, నువ్వు వెళ్ళిపో అన్నయ్య అని మమ్మల్ని మాకు పంపించేది. నన్ను మంచిగా చూసుకున్నాడు వ్యక్తి. సార్లకు సపోర్టు, ఇప్పుడు డైరెక్టర్ సారు, ఇప్పుడు ఉన్న సారు రఘు సారు మంచి కోఆపరేట్ చేసి మంచిగా చదువుకోపోయాను, మంచిగా చదువుకోపోమని పిల్లలను ఎంకరేజ్ చేసేది. వాళ్ళు డ్యూటీ చక్కగా చేస్తలేవు, ఇది ఎత్తలేవు, అది ఎత్తలేవు, అది పోతలేవు, ఇది పోతలేవు అనులేదు, మంచిగా చూసుకుంటారు. పరీక్షల్లో ఫెయిల్ అయినంత మాత్రాన కుంగిపోయి అదే ముగింపు అనుకోరాదని, అక్కడ్నుంచే మరో ప్రస్థానాన్ని ప్రారంభించాలని కాబోయే గురుకుల లెక్చరర్ ప్రవీణ్ తెలియజేస్తున్నాడు. గురుకుల ఉపాధ్యాయ ఉద్యోగాల్లో సెలెక్ట్ అయిన ప్రవీణ్ తన తోటి అభ్యర్థుల ఆందోళనకు సైతం మద్దతు తెలుపుతున్నాడు. 1 కంటే ఎక్కువ ఉద్యోగాలకు సెలెక్ట్ అయిన వారితో ఏర్పడే ఖాళీలను మెరిట్ ఆధారంగా వెంటనే భర్తీ చేయాలని కొన్ని రోజులుగా అభ్యర్థులు ఆందోళన చేస్తున్నారు. దీనికి ప్రవీణ్ మద్దతు తెలిపాడు. ప్రభుత్వం బ్యాక్లాగ్ పోస్టులను భర్తీ చేయడం ద్వారా ఏళ్ల తరబడి ఎదురుచూసి పరీక్షలు రాసిన అభ్యర్థులకు న్యాయం చేసినట్టవుతుందని ప్రవీణ్ అన్నాడు. సార్ అయితే అప్పుడు మా ఫ్రెండ్స్ అందరూ గురుకులంకి కొంతమంది ప్రిపేర్ అయినా సార్. సో నేను అప్పుడు డిఎస్సి ప్రిపేర్ అయినా. అయితే 1:2లో సర్టిఫికేట్ వెరిఫికేషన్ వెళ్ళాను. సో అప్పుడు జాబ్ వస్తుందని ఒక హోప్తో ఉన్నాను. బట్ ఇక మా ఫ్రెండ్స్ వేరే నోటిఫికేషన్స్ అవన్నీ చదివి వాళ్ళు కొంతమంది పంచాయత్ సెక్రటరీలుగా, లైబ్రేరియన్గా, కొంతమంది రైల్వే ఎంప్లాయీస్ కూడా అయినారు సార్. సో అట్లా ఇక నేను కూడా వస్తుందని కాన్ఫిడెంట్గా ఉన్నాను. బట్ అప్పుడు బ్యాడ్ లక్, ఒక హాఫ్ మార్క్తో జాబ్ మిస్ అయిపోయింది సార్.
అప్పటి నుంచి కూడా వాళ్ళందరూ మీరు నీకు ఖచ్చితంగా జాబ్ వస్తుంది, ఈ ఒక్క ఆపర్చునిటీ పోయినా మనకు చాలా ఆపర్చునిటీ వస్తాయి, మీకు ఎప్పుడు మేము సపోర్టివ్గా ఉంటాం, నువ్వు ఖచ్చితంగా చదువు అని చెప్పి వాళ్ళు చాలా మోరల్గా అప్పుడప్పుడు ఫినాన్షియల్గా కూడా చాలా హెల్ప్ చేసేవాళ్ళు సార్ ఫ్రెండ్స్. సమాజంలో తనకంటూ ఒక గుర్తింపు, ఉన్నత స్థాయికి చేరుకోవాలనే లక్ష్యంతో విశేష కృషి చేసి విజయం సాధించిన ప్రవీణ్ ఇప్పుడు ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్నాడు. ఇన్ని రోజులు నైట్ వాచ్మెన్గా కొనసాగిన ప్రవీణ్ రేపటి నుంచి గురుకుల జూనియర్ కాలేజీలో పాఠాలు చెప్పనున్నాడు. ఇది వాళ్ళ కొత్త బంగారు లోకం. వచ్చే వారం మరిన్ని ఇంట్రెస్టింగ్ అంశాలతో మీ ముందుకు వస్తుంది మీ కొత్త బంగారు లోకం. అంతవరకు సెలవు, నమస్తే.